ఒక యోగి ఆత్మకథ. రచన పరమహంస యోగానంద. చివరి భాగంలో గురుదేవుల సహాయం ఎంత అమూల్యమైనదో చెబుతూ ప్రణవానంద స్వామివారు వారి సాధనను గురించి చెప్పటం, గురుదేవుల ఆశీర్వాదం వల్ల పరబ్రహ్మను చేరుకునే మార్గం వైపు పయనించి ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవించటం, పదవీ విరమణ చేసి పెన్షన్ పొందటం, కేదార్నాథ్ బాబుగారిని భగవతి బాబుగారు అంటే యోగానంద గారి నాన్నగారు కలకత్తా రైల్వే ఆఫీసులో ఉద్యోగంలో చేరమనటం, దానికి కేదార్నాథ్ బాబుగారు నిరాకరించటం గురించి తెలుసుకున్నాం. ఇక అక్కడి నుండి ముందుకు సాగుదాం. అధ్యాయం 4, 9వ భాగం. హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం. ఏదో ఒక చిన్న వంక పెట్టి నీ తరగతి గదిలోంచి బయటికి వచ్చేయి. ఒక గుర్రబండి కుదుర్చుకో. మా సందులోకి వచ్చేసి మా ఇంట్లో వాళ్ళెవరీ కంటపడని చోట ఆగు. నాతో పాటు హిమాలయాలకి రావాలనుకున్న మా హైస్కూల్ స్నేహితుడు అమర్ మిత్తర్కి నేనిచ్చిన చివరి సూచనలివి. మేము పలాయనానికి నిర్ణయించుకున్నది ఆ మరుసటి రోజు. మా అన్నయ్య అనంతుడు నన్నొక కంట కనిపెడుతూ ఉండటం వల్ల ముందు జాగ్రత్తలు అవసరమయ్యాయి. ఇంటి నుంచి పారిపోవాలన్న సంకల్పం నా మనస్సులో ఉన్నట్టు అనుమానించి ఎలాగైనా సరే నా ప్రయత్నాలు చెడగొట్టడానికి అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. రక్షరేఖు నన్ను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరుస్తూ నాలో గుప్తంగా పనిచేస్తూ ఉంది. దివ్య దర్శనాల్లో తరచూ నాకు కనిపిస్తుండే గురుదేవుల ముఖాన్ని హిమాలయ మంచు ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట దర్శించగలనని నా ఆశ. మా నాన్నగారు కలకత్తాకి శాశ్వతంగా బదిలీ అయిన తరువాత మా కుటుంబం అక్కడే ఉంటోంది. పితృస్వామికమైన భారతీయ ఆచారం ప్రకారం అనంతుడు తన భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఇంట్లో మిద్దె మీది ఒక చిన్న గదిలో నేను ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ నా మనస్సును దైవాన్వేషణకు ఆయత్తం చేసుకుంటూ ఉండేవాణ్ణి. మరపురాని ఆ రోజు అపశకునం లాంటి వానను వెంటబెట్టుకొని వచ్చింది. రోడ్డు మీద బండి చక్రాల చప్పుడు వినిపించింది. అమర్ వచ్చేశాడని నేను గబగబా ఒక దుప్పటి, చెప్పుల జోడు, 2 అంగవస్త్రాలు, ఒక జపమాల, లాహిరి మహాశైల ఫోటో, భగవద్గీత పుస్తకము కలిపి మూట కట్టి మా 3వ అంతస్తు కిటికీలోంచి బయటికి విసిరేశాను. చకచకా మెట్లు దిగేసి మా మామయ్య పక్క నుంచే వెళ్ళిపోయాను. ఆయన గుమ్మం దగ్గర చేపలు కొంటున్నారు. ఏమిటోయ్ సంబరం అంటూ నన్ను అనుమానంగా చూశాడు. నేను ఏమాత్రం తొనకుండా ఆయన వైపు ఒక చిరునవ్వు విసిరి సందులోకి నడిచాను. నా మూట తీసుకొని పన్నాగానికి కావలసినంత జాగ్రత్త పాటిస్తూ వెళ్ళి అమర్ని కలుసుకున్నాను. అక్కడ్నుంచి మేము చాందినీ చౌక్ బజార్కు వెళ్ళాం. ఇంగ్లీషు వాళ్ళు వేసుకునే బట్టలు కొనుక్కోవడం కోసమని మేము మా వాళ్ళు సాదర ఖర్చులకిచ్చిన డబ్బులు కొన్ని నెలల పాటుగా కూడబెట్టుకుంటూ వచ్చాం. మా అన్నయ్య తెలివైనవాడు. చాలా సులువుగా మా మీద డిటెక్టివ్ పని చేయగలడు. ఈ సంగతి తెలిసి మేము యూరోపియన్ వేషాలు వేసుకొని అతన్ని కన్ను కప్పాలని అనుకున్నాం. స్టేషన్కు వెళ్లే దారిలో మేము మా చుట్టం జ్యోతిన్ ఘోష్ కోసం ఆగాం. అతన్ని నేను జతిందా అనే పిలిచేవాణ్ణి. అతను కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినవాడు. హిమాలయాల్లో ఒక గురువుని సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. మేము సిద్ధంగా ఉంచిన కొత్త సూటు సింగారించుకొన్నాడతడు. మా ఎత్తు బాగా పారిందని మురిసిపోయాం. గాఢమైన ఒక ఉత్సాహం మా గుండెల్ని ఆవరించింది. మనకింక కావలసిందల్లా క్యాన్వాస్ బూట్లు అని అంటూ అడుగున రబ్బరు వేసిన బూట్లు అమ్మకానికి పెట్టిన దుకాణానికి మా స్నేహితుల్ని తీసుకువెళ్ళాను. తోలుతో చేసినవన్నీ జంతువుల్ని చంపగా తయారైనవే కనుక ఈ పవిత్ర యాత్రలో మన దగ్గర అలాంటివి ఉండకూడదు అన్నాను. నా భగవద్గీతకున్న తోలు అట్ట, ఇంగ్లండులో తయారైన నా సోలా టోపీ, హెల్మెట్కి ఉన్న తోలు పట్టీలు తీసిపారేయడానికి నేను వీధిలో ఆగాను. స్టేషన్లో మేము బర్ద్వాన్కు టికెట్లు కొన్నాం. హిమాలయాల దిగువ కొండల్లో ఉన్న హరిద్వారం చేరడానికి అక్కడ రైలు మార్గాలని నిర్ణయించుకున్నాం. మాలాగే ఆ రైలు బండి కూడా ఉరకడం మొదలు పెట్టగానే నాలో ఉన్న ఆశాభావాలను స్నేహితులకు వెల్లడించాను. ఒక్కసారి ఊహించుకోండి, గురువులు మనకి దీక్ష ఇస్తారు. మనం సమాధి స్థితి అనుభవం పొందుతాం. అప్పుడు మన శరీరాలకు వచ్చే దివ్యమైన ఆకర్షణ శక్తి వల్ల హిమాలయాల్లో ఉండే క్రూర మృగాలు మన దగ్గరికి సాధు జంతువుల్లా వస్తాయి.
మన లాలింపు కోసం ఎదురు చూస్తూ పులులు పెంపుడు పిల్లుల్లా ఉంటాయి. ఆలంకారికంగానూ అక్షరాల 2 విధాల సమ్మోహనకరమైన భవిష్యత్ పరిస్థితిని చిత్రిస్తూ నేనన్న ఈ మాటలకు అమర్ పెదవుల మీద ఉత్సాహంగా చిరునవ్వు విరిసింది. కానీ జతిందా చూపు తప్పించాడు. వెనక్కి పరుగులు తీస్తున్న నేలవైపు కిటికీలోంచి చూపు సారించాడు. ఉన్న డబ్బు 3 వాటాలు వెయ్యాలి. చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత జతిందా చేసిన సూచన ఇది. బర్ద్వాన్లో మనం ఎవరి టికెట్టు వాళ్లే కొనుక్కోవాలి. అలాగైతే మనమందరం కలిసి పారిపోతున్నామన్న సంగతి స్టేషన్లో ఎవరూ కనిపెట్టలేరు అన్నాడు. నేను ఏమీ అనుమానించకుండా అతని సూచనకు ఒప్పుకున్నాను. మునిమాపు వేళకు మా బండి బర్ద్వాన్లో ఆగింది. జతిందా టికెట్ల ఆఫీసుకి వెళ్ళాడు. అమరు, నేను ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాం. 15 నిమిషాల సేపు అలా కాసుకొని ఉండి అప్పుడింక వృధాగా వాకబు మొదలుపెట్టాం. అన్ని వైపులా వెతుకుతూ ఎంతో గారాబంగా జతిందా కోసం పేరు పెట్టి అరవడం మొదలుపెట్టాం. కానీ అతను ఆ చిన్న స్టేషను చుట్టూ ఆవరించిన చీకటిలో కలిసిపోయాడు. నేనొక విచిత్రమైన స్తబ్దతకు లోనయ్యాను. నా ధైర్యం పూర్తిగా సడలిపోయింది. నిరుత్సాహపరిచే ఈ దుర్ఘటనను దేవుడే కలుగజేశాడా? ఆయన్ని చేరుకోవడం కోసం మొదటిసారిగా ఎంతో జాగ్రత్తగా పథకం వేసుకొని ఇంటి నుంచి పారిపోయే ఈ మనోహరమైన సన్నివేశం దారుణంగా భగ్నమైంది. అమర్, మనం ఇంటికి వెళ్ళిపోదాం, పసిపిల్లవాడిలా ఏడుస్తూ అన్నాను నేను. జతిందా ఇంత నిర్దయగా వెళ్ళిపోవడం మనకి అపశకునం. ఈ ప్రయాణం దెబ్బతినక మానదు అన్నాను. దేవుడి మీద నీకున్న ప్రేమ ఇదేనా? ఒక దగాకోరు స్నేహితుడి చిన్న పరీక్షకే నిలబడలేవా అన్నాడు అమర్. ఇది దేవుడు పెట్టిన పరీక్ష అన్న సంగతి అమర్ మాటల్లో ధ్వనించడంతో నా గుండె కుదుటపడింది. సీతాభోగ్ అంటే అమ్మవారి నైవేద్యానికి మోతీచూర్ మిఠాయి బూందీకి బర్ద్వాన్ పెట్టింది పేరు. అప్పటికి అవి తిని సేద తీర్చుకున్నాం. మరికొన్ని గంటల్లో బరైలీ మీదుగా హరిద్వారం వెళ్ళడానికి బండి ఎక్కాం. మర్నాడు మొఘల్ సరాయ్లో బండ్లు మారడానికి ప్లాట్ఫామ్ మీద కాసుకు కూర్చొని చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. అమర్, కాసేపట్లో రైల్వే ఉద్యోగులు వచ్చి మనని గుచ్చి ప్రశ్నలు వేయవచ్చు. మా అన్నయ్య తెలివిని నేను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. ఫలితం ఏమైనా సరే నేను మాత్రం అబద్ధం ఆడను అన్నాను. ముకుంద, నేను నిన్ను కోరేదల్లా నిబ్బరంగా ఉండమని. నేను మాట్లాడుతుంటే నువ్వు నవ్వకు, ఉలకకు పలకకు. ఇంతలోనే ఒక యూరోపియన్ అధికారి వచ్చి నన్ను నిలదీశాడు. ఒక తంతి కాగితం నా ముందు ఆడించాడు. దాంట్లో విషయం నేను వెంటనే గ్రహించగలిగాను. మీరు కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోతున్నారా? లేదు. ప్రశ్నించడానికి అతను ఎన్నుకొన్న మాటలు నేను గట్టిగా జవాబివ్వడానికి వీలు కలిగించినందుకు నాకు సంతోషమయ్యింది. అయితే ఆచార విరుద్ధమైన నా ప్రవర్తనకు కారణం కోపం కాదు, దైవం కోసం కలిగిన అత్యధిక నిస్పృహ అని నాకు తెలుసు. అప్పుడు ఆ ఉద్యోగి అమర్ వైపు తిరిగాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం వింటుంటే ప్రజ్ఞా ప్రదర్శనంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టుంది. దాంతో గంభీరంగా ఉండమని మా వాడికిచ్చిన సలహా పాటించడం చాలా కష్టమైపోయింది. మూడోవాడెక్కడ? కంఠస్వరంలో తన అధికారం పూర్తిగా ధ్వనించేటట్టు అడిగాడాయన. నిజం చెప్పండి అని రెట్టించాడు. అయ్యా, మీరు కళ్ళజోడు ధరించినట్టు కనిపిస్తోంది. మరి ఇక్కడున్నది మేమిద్దరమేనని తెలియడం లేదా అంటూ అమర్ నిర్భయంగా చిరునవ్వు నవ్వాడు. నేనేమీ మాంత్రికుణ్ణి కాను, మూడోవాణ్ణి ఇక్కడ ప్రత్యక్షం చేయలేను అన్నాడు. ఈ మొండి జవాబుకు చిరాకు కలిగినట్టుంది ఆ ఉద్యోగికి. మరోవైపు నుంచి దాడి మొదలుపెట్టాడు. నీ పేరేమిటి? నన్ను థామస్ అంటారు. మా అమ్మ ఇంగ్లీషుది. మా నాన్న క్రైస్తవ మతం పుచ్చుకున్న భారతీయుడు. మీ స్నేహితుడి పేరేమిటి? థామ్సన్ అని పిలుస్తాను. అంతవరకు నాలో అణిచిపెట్టుకున్న కులుకు దాంతో పై స్థాయికి చేరుకుంది. అదృష్టవశాత్తు అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా కూత కూస్తున్న రైలు బండి వైపు నడిచాను నేను, వాళ్లతో చెప్పుకుంటూనే.
ఎదుటి వాళ్ళ మాటల్ని సులువుగా నమ్మే స్వభావం గల ఆ ఉద్యోగితో పాటు అమర్ కూడా నా వెంట వచ్చాడు. ఉపకార బుద్ధితో ఆయన యూరోపియన్లు కూర్చునే పెట్టెలోకి ఎక్కించాడు మమ్మల్ని. సగం ఇంగ్లీషు పుట్టుక పుట్టిన కుర్రవాళ్ళిద్దరూ నాటు మనుషుల కోసం కేటాయించిన పెట్టెలో కూర్చొని ప్రయాణం చెయ్యాలే అన్న ఆలోచనతో ఆయన మనసు నొచ్చుకున్నట్టుంది. ఆయన మర్యాదగా నిష్క్రమించిన తరువాత నేను సీటుకు చెర్లబడి కడుపు చెక్కలయ్యేలా నవ్వాను. మంచి అనుభవజ్ఞుడైన ఒక యూరోపియన్ అధికారిని బోల్తా కొట్టించామన్న ఉల్లాసభరితమైన సంతృప్తి అమర్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ రైల్వే ఉద్యోగి తెచ్చిన తంతి కాగితం ప్లాట్ఫామ్ మీద దొంగచాటుగా చదివేశాను. మా అనంతన్నయ్య దగ్గర నుంచి వచ్చిందది. దాంట్లో ఇలా ఉంది: ఇంగ్లీషు దుస్తులు వేసుకున్న బెంగాలీ అబ్బాయిలు 3 ఇంటి నుంచి పారిపోయి మొఘల్ సరాయి మీదుగా హరిద్వార్ వెళ్తున్నారు. నేను వచ్చే వరకు వాళ్ళనక్కడ ఆపు చెయ్యండి. మీ సహాయానికి తగిన పారితోషికం దొరుకుతుంది. అమర్, గుర్తులు పెట్టిన టైం టేబుల్లు మీ ఇంట్లో వదిలివేయొద్దని చెప్పానా నీకు అంటూ ఎద్దేవా చేస్తూ చూశాను. అక్కడ మా అన్నయ్యకొకటి కనిపించి ఉంటుంది. మా వాడు సిగ్గుపడుతూ తప్పు ఒప్పుకున్నాడు. మేము బరైలీలో కాసేపు ఆగాం. అక్కడ మా కోసం ద్వారకా ప్రసాద్ కాసుకొని ఉన్నాడు. అనంతన్నయ్య ఇచ్చిన తంతి చేత్తో పట్టుకొని మమ్మల్ని అక్కడ ఆపేయడానికి గట్టిగా ప్రయత్నించాడు ద్వారక. అయితే మేమిలా పారిపోతున్న ప్రయత్నం ఏదో సరదాకి తలపెట్టింది కాదని వాడికి నచ్చచెప్పాను. మాతో పాటు వాణ్ణి కూడా హిమాలయాలకి వచ్చేయమన్నాం. కానీ కిందటిసారిలాగే వాడు రానన్నాడు. ఆ రాత్రి మా బండి ఒక స్టేషన్లో ఆగి ఉండగా మరో రైల్వే ఉద్యోగి వచ్చి అమర్ని లేపాడు. నేనప్పుడు సగం నిద్రలో ఉన్నాను. ఆయన కూడా ఈ థామ్సన్ల సంకరజాతి ఆకర్షణకు లోబడి మోసపోయాడు. ఆ రైలు బండి తెల్లారేసరికి మమ్మల్ని విజయవంతంగా హరిద్వారం చేర్చింది. తర్వాతి భాగంలోకి మన ప్రయాణాన్ని సాగిద్దామా మరి?